భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారం అందజేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్గా మారింది. ప్రధాని మోడీ ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చుని ఉన్నారు. కానీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచునే ఉన్నారు. అదే సమయంలో దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయింది. రాష్ట్రపతి నిలబడితే ప్రధాని కూర్చోవటం ఏమిటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. భారతరత్న తీసుకోవడానికి రాలేకపోతే ఎవరినైనా పంపిస్తారు, కానీ రాష్ట్రపతి వెళ్ళి ఇవ్వడం ఏంటి? ఆ పదవిలో బహుజన మహిళ ఉందనే కదా. కాంగ్రెస్, బీజేపీ, ఆప్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఏ ఆధిపత్య పార్టీలైనా ఓట్ల కోసం బహుజనులకు పదవులు ఇస్తారు, కానీ బానిసలుగానే చూస్తారు అని ఓ నెటిజన్ విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సైతం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఒక పక్క భారతరత్న ప్రధానం, మరో పక్క భారత రాష్ట్రపతికి అవమానం అని. ప్రధాని మోడీ గారు ఆదివాసీ అంటే ఇంత చులకన, రాష్ట్రపతి పదవి అంటే చులకన, లేక ప్రజాస్వామ్యం అంటేనే చులకన అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.